మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఆమెన్. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి, మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత మీ ప్రతి విజ్ఞాపనను ఉంచడం జరిగింది. దిగులు పడకండి, భయపడకండి. ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు. మీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబునిచ్చి మీ కుటుంబాలని, మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు చేర్చి నిలబెట్టి కాపాడి బలపరచును గాక. ఆమెన్. మరి ఈ దిన అంశంలో కనుక మనం అడుగుపెట్టినట్టయితే, దేవుణ్ణి కనుగొనడం ఎలా అన్న ఒక అంశంతో కొద్ది మాటలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ మాటల్లో ఒక వాక్యాన్ని మనం గమనించినట్లయితే, యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, దాంట్లో స్పష్టంగా దేవుడు ఒక మాట చెప్తాడు. దాన్ని బట్టి మనం ఆ వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ఈ మాటల్ని మనం కొద్దిసేపు ధ్యానించుకున్నట్లయితే పిల్లరా, దీంట్లో స్పష్టంగా మనకు ఒక మాట దేవుడు చెప్తున్నాడు. ఆయన్ని వెతికే వారికి ఆయన దొరుకుతాడు అనే ఒక విషయము ఆయన ఈ వాక్యం ద్వారా మనకు ఈరోజు తెలియజేస్తాడు. ఆయనని వెతికే వారికి, పూర్ణ మనసుతో ఆయన్ని ఎరిగి జీవించే వారికి ఆయనను మనకు కనపరుచుకుంటాడు అనమాట. ఏమనుంది ఇక్కడ వాక్యంలో? మీరు నన్ను వెతికినెడలా, పూర్ణ మనస్సుతో నన్ను కూర్చి విచారణ చేయునెడలా మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. దేవుడు మనకు కనపరుచుకుంటాడు. ఎలాగా? మనం వెతికినప్పుడు, మనం దేవుణ్ణి ఆహ్వానించాలి అని మన మనసులో అనుకున్నప్పుడు ఆయన తప్పకుండా మనకు కనబడేవారిగా ఉంటాడు పిల్లారా. ఇంకే దీనికి సాగదీసేదేంలే, వేరే వాక్యం చెప్పేదేంలే. అయితే యెరెమీయా గ్రంథంలో ఇలాగుండగా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చెప్తాడనంటే, తండ్రి గురించి ప్రస్తావిస్తూ, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ మాటను ఆయన అంటాడు. ఏంటి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. వెతకాలి. మనం ఏం దొరకాలన్నా, ఇప్పుడు మన జీవితంలో వస్తువుల గురించి కాసేపు పక్కన పెడితే, మనం పోగొట్టుకున్న ధన సంపదల గురించి కాసేపు పక్కన పెడితే, నిజముగా మన జీవితంలో మనం ఏం పోగొట్టుకున్నాం? దేవునిని పోగొట్టుకున్నాం. దేవుని ప్రేమని మనం దూరం చేసుకున్న వారిగా ఉన్నాం. ఏదో ఒక సమయంలో తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా చెప్తున్నది ఇదే. ఏదో ఒక సమయంలో తప్పకుండా మనం ఏదో ఒకటి పోగొట్టుకున్న వారమే. అది మనం ఏ వేలో ఆలోచిస్తామంటే, మా కాడున్న డబ్బులు పోయాయి, మాకు ఇంతకుముందు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అవి పోయినాయి, మా జీవితంలో మనశ్శాంతి పోయింది, ఇవి అంటారు. కానీ నిజముగా నువ్వు దేవుని దగ్గర నుంచి కోల్పోయింది ఏంటో నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది ఏంటో నువ్వు దాన్ని సంపాదించుకోలేనటువంటి వాడిగా ఉన్నావు ఈరోజు. దాన్ని నువ్వు ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నావా? ఈరోజు నా ప్రియ సహోదరుడా, నేను మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని దగ్గర నుంచి మనం ఏం కోల్పోయాం? దేవుణ్ణి నిజమైన రీతిలో పోగొట్టుకున్న ఆ ఒక ప్రేమని మనం పొందుకోవడం ఎలా? దేవుణ్ణి నిజమైన రీతిలో మనం తెలుసుకోవడం ఎలా? కనుగొనడం ఎలా? ఇది ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వెళ్ళారు. అయితే నిజమైన రీతిలో నేను ఎందుకు అంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి గురించి ప్రస్తావిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, 8వ వచనం కనుక మనం వచ్చినట్టయితే, అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు. మంచి ఈవులు ఇస్తాడు ఆయన, పరలోకమందున్న తండ్రి. అయితే మనం పోగొట్టుకున్న వాటి గురించి, మన వస్తువుల గురించి, మన ధన సంపదల గురించి, మన లోక సంబంధమైన ప్రేమల గురించి, ఇంకొక దాని గురించి, పేరు ప్రఖ్యాతుల గురించి, వాటి గురించి ఆలోచించకుండా, అవి ఆయన అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. దాన్ని పక్కన పెట్టింటే ఆయన అడిగిన దానికంటే, ఇప్పుడు నువ్వు ఒకటిగా అడిగితే ఆయన 10ంతలుగా ఇస్తాడు. దాన్ని పక్కన పెట్టి, అయితే
ఇక్కడ ఈ విషయంలో నీకు క్లారిటీ వచ్చింది, దేవుని విషయంలో నీకు క్లారిటీ వచ్చిందా? పోగొట్టుకున్న దేవుని ప్రేమను నువ్వు పొందుకోగలవా? దేవుణ్ణి వెతకగలవా? దేవుణ్ణి చూడగలవా? దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడంటే, ఆయన నువ్వు ఆహ్వానించాలి నీ హృదయంలోకి. మొట్టమొదట నీ జీవితంలో ఏది జరగాలన్నా కూడా విశ్వాసం అనేది ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది విశ్వాసం అనేది మూల స్తంభం అని నేను చెప్పాను కదా, అలాగే విశ్వాసం అనేది ఎంత దృఢమైన పాత్ర క్రైస్తవ్యంలో. ఈ విశ్వాసం మనలో ఎంతకాలం మట్టుకుంటుంది, ఇది కూడా ఒక ముఖ్యమైన పాత్రే. ఎంతకాలం మట్టుకుంటుంది విశ్వాసం మనకు అంటే, దేవుణ్ణి ఏదన్నా అడిగి దేవుని దగ్గర నుంచి అది ఆలస్యం అయితేనో లేదంటే రాకపోతేనో విశ్వాసం అప్పటికప్పుడు కోల్పోతాం మనం. ఈ విశ్వాసం దేవుడు మెచ్చడు. ఇది ఇష్టం లేని విశ్వాసం. బైబిల్ కూడా దీనికి వ్యతిరేకమే. ఎందుకంటే ఆవగింజంత విశ్వాసం ఉంచుకుంటే చాలని చెప్పిన బైబిల్, ఆవగింజంత విశ్వాసం అంటే చాలని చెప్పిన ఈ యొక్క వాక్యాలు, అదే ఆవగింజంత విశ్వాసాన్ని నువ్వు కంటిన్యూ చేయాలంటే, నువ్వు కొనసాగించాలి అదే ఆవగింజంత విశ్వాసాన్ని. నీ జీవితంలో ఆవగింజంత అద్భుత కార్యం జరగాలన్నా కూడా నువ్వు విశ్వాసాన్ని కొనసాగించాలి, ప్రభువుని ఆహ్వానించాలి. ఎందుకంటే విశ్వాసం ఉంచాలి ప్రభు యందు అని నీ మనసులో వచ్చిందంటేనే దేవుణ్ణి నీవు కలుసుకోవాలి, దేవునితో కలిసి నీవు బ్రతకాలి అనుకుంటున్నామని దానికి అర్థం. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమి ఇస్తాడంట? విస్తారంగా మీరు అడిగిన వాటికంటే అధికముగా దయచేసే దేవుడు. ఇక్కడే ఉంది వాక్యంలో, అవునా? ఇక్కడ ఏం రాసింది? మనం 9వ వచనం వచ్చినట్లయితే 11వ వచనం చివరికి గనక మనం వచ్చినట్లయితే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. భూలోకంగా దేవుడు అంతకు మించి ఇస్తాడు. మీరు పోగొట్టుకున్న పేరు ప్రఖ్యాతులు, మీ మర్యాద, మీ గౌరవం, మీ డబ్బులు, మీరు ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ చాలా గొప్పగా దయచేస్తాడు. ఓకే, అది నేనేం కాదనలేదు. కానీ దేవుని మనం పోగొట్టుకున్నాం. ఈరోజు మన జీవితంలో దేవుని ప్రేమను మనం పోగొట్టుకున్నాం, దేవుని వాక్యాన్ని మనం పోగొట్టుకున్నాం, ఆత్మీయ జీవితాన్ని మనం పోగొట్టుకొని విశ్వాసహీనంగా బ్రతుకుచున్నాము. విశ్వాసులు అంటే అవిశ్వాసులుగా బ్రతుకుచున్నాము. శిష్యులు అక్కడ ఆ యేసయ్య పండుకొని నిద్రపోతున్నప్పుడు, అక్కడ తుఫాను లేచినప్పుడు సముద్రం మీద ఏమని వచ్చి ప్రార్థన చేస్తారు? కేకలు వేస్తారు వాళ్ళు. కేకలు అంటే విశ్వాసం లేదు, ఊరికి అరుపులు ఒకటే. విశ్వాసం లేకుండా మీరు ఎంత మాట్లాడినా, విశ్వాసం లేకుండా ఎంత ప్రభు గురించి చెప్పినా అది వ్యర్థం. అది అన్ని కార్యాలు చేసిన శిష్యులు, అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఒక్క క్షణంలో విశ్వాసాన్ని కోల్పోయారు. చావు భయం పట్టుకుంది వాళ్ళకి. మేము చచ్చిపోతామేమో. ఎందుకంటే విశ్వాసాన్ని కోల్పోయారు. వారు అడగలేదు ప్రభువుని, ఎందుకు వచ్చింది ఇది, ఈ విపత్తు ఎప్పుడు పోతుంది అని అడగలేదు. ఇక్కడ ఏముంది? అడుగుని మీకు ఈ పని ఉంది కదా, అడగలేదు. కాబట్టి ఆ ఒక్క తప్పును మనం చేయకూడదు పిల్లారా. అయితే వెదకుడి మీకు దొరుకును. అక్కడ ఆ ఒక్క పరిస్థితిలో శిష్యులు ఏం వెతుకుండాలి? దేవుడు ఎక్కడున్నారో వెతికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందుండాలి. ఆయన అక్కడే పనుకున్నాడు కింద. ఆయనకి విషయం అంతా తెలుసు. వీళ్ళు ఈ యొక్క పరిస్థితుల్లో ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసు, అన్ని విషయం తెలుసు ఆయనకి, కానీ పనుకున్నాడు ఆయన. అలాగే కొన్ని పరిస్థితులు మన జీవితంలో లేచినప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉంటాడు. మనం ఎలా ప్రవర్తిస్తాము అనే దాన్ని బట్టి. అంటే మనం వెతకుచున్నామా? ఒక పరిస్థితి వచ్చింది, నువ్వు ఎక్కడ పరిగిస్తున్నావు? మనిషి దగ్గర పరిగిస్తున్నావు. ఒక పరిస్థితి వచ్చింది, నువ్వు హ్యాండిల్ చేయలేని పరిస్థితి నీ జీవితంలోకి వచ్చింది, నువ్వు ఎక్కడ పరిగిస్తున్నావు? డబ్బుల దగ్గర పరిగిస్తున్నావు. నీకు వల్ల కాదు, నీ జీవితంలో అయిపోయింది అనే క్షణం వచ్చింది, నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? అధికారుల వైపు చూస్తున్నావు. కాదు, ఇది కాదు. ఆ అధికారులకి అధికారాన్ని అనుకరించింది కూడా దేవుడే అని పౌలు భక్తుడు చెప్తాడు. అధికారాలకి అధికారాన్ని అనుగ్రహించింది కూడా దేవుడే అని పౌలు భక్తుడు చెప్తాడు. ఇక్కడ మనకు దేవుడు ఆశ్రయమై ఉండాలి, అవసరమై ఉండకూడదు. అవసరమై ఉంటే విశ్వాసాన్ని మనం కోల్పోతాం. ఆశ్రయమై అయితే మన జీవితంలో దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయంగా చేసుకుంటామో, దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడో, అప్పుడు దాన్ని బట్టి మన విశ్వాస స్థిరత్వం ఉంటుంది. స్థిరంగా ఉన్నప్పుడు అనేక కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి.
నేనేం తప్పు చెప్పానా? విశ్వాసం స్థిరంగా ఉన్నప్పుడు నీ జీవితంలో అనేక కార్యాలు జరుగుతాయి. విశ్వాసం లేకుండా ఎంత పెద్ద కేకలు వేసినా వేస్ట్. శిష్యులు అంత పెద్దగా అరిచారు, ఏమైంది? ఏం కాల. ఆయనే లేచి ఆయన నిమ్మనం చేశాడు. అది వేరే విషయం అనుకోండి. మళ్ళీ వాళ్ళు చెప్పుకుంటారు, ఈయన ఎట్టివాడు, ఈయనకి భూమి ఆకాశంలో సాగిలు పడుతున్నాయని. ఆయన మాట వింటున్నాయి భూమి ఆకాశంలో కూడా ఇక్కడ. కానీ ఈయనే ఇక్కడ స్పష్టంగా అడుగుడి మీకు ఇవ్వను, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడి అని చెప్తున్న యేసుక్రీస్తు ప్రభులు వారి మాటను మాత్రం ఈరోజు మనం హృదయంలో ఉంచుకోం. ఎందుకు ఉంచుకోమంటే ఆయనని మనం వెతకడం లేదు కాబట్టి. ఆయనేమో ఇర్మీయా గ్రంథంలో ఏం చెప్తున్నాడు? ఇర్మీయా గ్రంథం ఒకసారి చేద్దామండి. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ఎట్ట కనుగొందారంట? ఈ మాట ఎలా చెప్తున్నాడు దేవుడు? ఏ ప్రస్తావంతో చెప్తున్నాడు? పూర్ణ మనసుతో అంటే అవిశ్వాసం ఉండకూడదు. అవిశ్వాసం కనుక ఉన్నట్లయితే ఏ పని జరగదు. దేవుడి దగ్గరికి అయితే ఏ పని జరగదు విశ్వాసం లేకపోతే. ఆవగింజంత విశ్వాసం నీలో ఉందా, అద్భుత కార్యాన్ని చూస్తావు, లేదంటే లేదు. ఇక్కడ చెప్తున్న మాట అదే. ఎలా కనుక్కుంటాం మనం దేవుణ్ణి అంటే, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఆయన మనకు కనపరుచుకుంటాడంట. ఎట్టా? ఎలాగూ? పూర్ణ మనస్సుతో ఆయన్ని వెదికితే. ఇక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నారు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్తున్నాడు. ఇక్కడ మాట ఏం మార్చలేదు కదా. పాత నిబంధనలో ఉన్న మాటే కొత్త నిబంధనలో కూడా ఉంది. పూర్ణ మనస్సుతో మనం పొందుకునే దాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దాని మీద ప్రభు మనకు కనబడతాడా, ప్రభు మనతో మాట్లాడతాడా, ప్రభు మా జీవితంలో జీవిస్తాడా అనేది బేస్ అయి ఉంటుంది. దీనికి ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. 13వ వచనం క్లియర్గా అక్కడ ఉంది, మీరు నన్ను వెదకిన యెడల పూర్ణ మనస్సుతో అంటే అవిశ్వాసం లేకుండా సంపూర్ణ విశ్వాసంతో, అయ్యా చూడాలనుకుంటున్నాం, నీతో మాట్లాడాలనుకుంటున్నాం, పోగొట్టుకున్న నీ ప్రేమను మేము పొందుకోవాలనుకుంటున్నాం, దీన్ని బట్టి నీ యొక్క అభిప్రాయం ఏంది అని కనుక్కోవాలి ఆయన్ని. ఒకవేళ కనుక ఆయన్ని అడిగితే ఏం జరుగుతుంది? ఆయన అడిగితే అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు పోగొట్టుకున్న ప్రేమను, మీరు చూడాలనుకుంటున్న దేవునిని మీరు చూడొచ్చు, తప్పకుండా చూడొచ్చు. మళ్ళీ మీరు ప్రార్థన చేసి దేవుడు కనబడలేదని చెప్పి కమెంట్లు పెట్టబాకండి. తప్పకుండా చూడొచ్చు దేవుణ్ణి. అయితే పూర్ణ మనసుతో విశ్వాసం అనే ఈ 2 ట్యాగ్ లైన్స్ పెట్టుకొని మనం దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఆయన మనకు కనపడతాడు, తప్పకుండా ఆయన మనకు ఇస్తాడు. చివరి మాట మనం ధ్యానించుకుని వాక్యం ముగించుకున్నాం ప్రియులారా. 13వ వచనంలో చివరి గనక మనం వచ్చినట్లయితే, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. ఆయన మనకు కనపరుచుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనకు కనిపించుకోవాలి, ఆయన ఏంటంటే మనకు కనబడాలి, మనకు కనపరుచుకోవాలి అనే ఒక అవసరం ఆయనకి లేదు. ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నాం కాబట్టి దర్శన భాగ్యం మనం కలిగి ఉండాలని ఆయన ఆ మాట చెప్తున్నాడు. అంటే ఊరికే ఏదో చెప్పి చేయడం కాదు ఇది. అందుకే అక్కడ ఒక మాటను మెన్షన్ చేశాడు. ఏంటంటే అక్కడ పూర్ణ మనస్సుతో అనే మాటని. మా సువార్తలకు వచ్చేటప్పటికి ఇదే పూర్ణ మనస్సు అనేది విశ్వాసంగా కన్వర్ట్ అవుద్ది. ఈ పూర్ణ మనస్సు ఏదైతే ఉందో, ఈ పూర్ణ మనస్సు పాత నిబంధనలో ఉంది కదా, ఇదే పూర్ణ మనస్సు సువార్తల్లోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావనలోకి మనం తీసుకుంటే విశ్వాసంగా మారుతుంది. ఇప్పుడు రక్తస్రావం కలిసి ఆ గుడ్డివాడు, తర్వాత కోనేటి దగ్గర ఉన్న ఆ కుంటివారు, వీళ్ళ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ విశ్వాసం కనపరిచారు దేవుని యందు, యేసుక్రీస్తు ప్రభు వారి యందు. ఈ పూర్ణ మనసు ఏదైతే ఉందో ఇది విశ్వాసంగా మారుతుంది. ఓకే, సువార్తల్లో కూడా కొన్ని దగ్గరలో పూర్ణ మనసు అనేది ఉంది. అయితే ఆ సందర్భాన్ని బట్టి వాక్యాన్ని చదివితే ఆ పూర్ణ మనసు ఏదైతే ఉందో అది పూర్ణ విశ్వాసంగా మారుతుంది. సంపూర్ణ విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం అంటారు కదా, ఆవగింజంత విశ్వాసంగా మారుతుంది. అంటుంటే చాలు, ఇంక అవసరం ఏమిలే. అది ఇక్కడ చెప్తుండేది. అయితే మన సువార్త కనుక మనం తిరిగి వచ్చినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంకి వచ్చినట్లయితే,
తట్టుడి మీకు తీయబడును. ఏం తీయబడుతుంది? తట్టుడి మీకు తీయబడనంటే మీ ఇంటి తలుపులు అనుకోబాకండి. మళ్ళీ దేవుడు మనకు నిండార్లుగా విస్తారంగా ఆశీర్వాదం ఇచ్చే తలుపులు ఏవైతే ఉంటాయో, మీరు అడిగితే పూర్ణ మనస్సుతో విశ్వాసంతో, మీరు అడిగితే పూర్ణ విశ్వాసముతో మీరు ఆయన్ని ప్రాధేయపడితే తప్పకుండా మీ ఆశీర్వాదానికి తలుపులు తెరుచుకుంటాయి. మీరు తట్టండి, తప్పకుండా తెరుస్తాడు ఆయన. తెరవకుండా ఉండే దేవుడు కాదు. కొన్ని సందర్భాల్లో ఆయన మౌనముగా ఎందుకుంటాడంటే ఆయన్ని మనం అడగాలి. అది కూడా, ఎందుకు మౌనంగా ఉన్నావు, దీన్ని బట్టి నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు, నేను చేసిన తప్పి అంటే నేను అడగాలి ఆయన్ని. కొన్నిసార్లు తెలిసి కూడా తప్పులు చేస్తాం మనం, అది కూడా ఆయనే చెప్తాడు మనకు. ఆయన మనకు కనపరుచుకోవాలని ఆయన ఆశపడుతుంటే మనం ఆహ్వానించడంలో ఆయన్ని. ఇది మీకు అర్థమవుతుంది? ఈ విషయం మీకు అర్థమవుతుందా? ఆయన మనకు కనపరుచుకోవాలని ఆయన ఆశపడుతుంటే, ఆయన మనకు కనపరుచుకోవాలని ఆశపడుతుంటే మనం ఆహ్వానించడం వల్ల మన తప్పు ఇక్కడ జరిగేది. ఆయన కాదు. మౌనంగా ఉండేది ఎవరు? దేవుడు కాదు. మనం చేయాల్సింది చేస్తే తప్పకుండా దేవుడు కనపడతాడు, తప్పకుండా దేవుడు వినిపిస్తాడు, తప్పకుండా దేవుడు ప్రతి ఒక్క మాటని మనకు చెప్తాడు, నువ్వేం చేయాలి ఏం చేయకూడదు అనేది. అదే పూర్ణ మనస్సు, విశ్వాసం. దేవుణ్ణి కనుగొనడం ఎలా? అడగాలి, తట్టాలి, వెతకాలి. ఈ మూడు జరుగుతాయి మన జీవితంలో. జరగకుండా అయితే ఎవరి జీవితంలో నుంచి కూడా వెళ్ళవు. ఒకవేళ తట్టినా నీకు తీయబడడం లేదంటే, వెతకినా నీకు దొరకడం లేదంటే, అడిగినా నీకు ఇవ్వబడలేదంటే నీలో ఏదో తప్పు ఉంది. ఆ తప్పేంటి? అవిశ్వాసం. ఆ అవిశ్వాసాన్ని కనుక నువ్వు పక్కకు పెట్టి సంపూర్ణ విశ్వాసంతో దేవుణ్ణి ఏది అడిగినా ఇస్తాడు, ఏది తట్టినా ఆ తలుపులు తెరుచుకుంటాయి. ఏ విషయం ఏదైనా చూడండి, ఇప్పుడు ఇది మన మాటల గురించి అంటే మనం కబుర్లు చెప్పుకుంటూ చెప్పినట్లయితే ఓకే. మామూలుగా మనం మాట్లాడుకున్న వాక్యంలో ఒక మాట చెప్పి ఆ మాట రెండు మాటలకు అల్లి ఆ మాటలుగా చెప్తే అది అబద్ధం అవుద్ది. వాక్యంలోనే చెప్తున్నాడు, అడిగి ప్రతి వానికి ఇవ్వబడుతుంది, వెతకబడతా అని దొరకబడుతుంది, తట్టు ప్రతి వానికి తీయబడుతుంది అని. అదే విశ్వాసం అనేది మాత్రం ఉండాలి. అది లేకపోతే కష్టం సర్వైవ్ అవ్వడం. కాబట్టి ఈ మాటను ప్రతి ఒక్కరు మీ హృదయంలో ఉంచుకోండి. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించి కాపాడి బలపరచును గాక. మీ అందరికీ ఆయన తోడేయండి, కాపాడి నడిపించును గాక. ఆమె ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతనంలో ఒక మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ని అనువాడవని దేవా, నీకే వందనాలు, స్తుతురాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. నిత్యం దేవతల చేత పరిశుద్ధుడు అని పొగడబడు మహాదేవ, మహాగణుడా, నీకే స్తుతురాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రియ బిడ్డలను, ప్రియ కుటుంబాలను నా తండ్రి, ఈరోజు నా తండ్రి విశ్వాసంతో పూర్ణ మనస్సుతో నా తండ్రి అవిశ్వాసులుగా ఉండక నా తండ్రి, మేము ఏది అడిగినా మాకు ఇవ్వబడుతుందని నీవు చెప్పావు నా తండ్రి, ఏది తట్టినా అది తీయబడుతుందని నీవు చెప్పావు నా తండ్రి, ఏది వెతికినా అది దొరకబడుతుంది అని నీవు మాకు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి పూర్ణ విశ్వాసముతో నా తండ్రి మేము వెతికేదానికి, అడిగేదానికి, తట్టేదానికి నీవు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో నీవు మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం నా తండ్రి. నీవు నా తండ్రి మాకు కనపరుచుకోవాలి నిన్ను అని నీవు అనుకున్న ఎల్లా నీ మనసులో నా తండ్రి నీవు ఆశపడినప్పటికీ నా తండ్రి మా ఒక కఠినమైన హృదయాలు నా తండ్రి తలుపులు తెరుచుకోవడం లేదు నా తండ్రి. మా మాలిన్యమైన హృదయం నా తండ్రి భక్తికి నా తండ్రి నాయన చోటు ఇవ్వడం లేదు నా తండ్రి. మమ్మల్ని కడగమని వేడుకుంటున్నాం నా తండ్రి. మా ఒక్క జీవితంలో నా తండ్రి నీ వెలుగును తీసుకురమ్మని వేడుకుంటున్నాం నా తండ్రి. నాయన ఆశ కలిగి నా తండ్రి నిన్ను ఆహ్వానించేదానికి, నిన్ను వెదకేదానికి నా తండ్రి సహాయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. నీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి నీవు లేని కుటుంబాలు నా తండ్రి చూస్తుంటే నా తండ్రి నాయన ఎన్నో కష్టాలు నా తండ్రి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు నా తండ్రి. ఆ కుటుంబంలో నా తండ్రి అపవాది చేరి చీకటి అంధకార సంబంధమైన శక్తులన్నీ చేరి నా తండ్రి వాళ్ళని నా తండ్రి నాశనం చేస్తుండగా నా తండ్రి వాటిని తరిమి కొట్టి నా తండ్రి నీ సహాయాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీ శక్తిని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. నా తండ్రి వాళ్ళని ఉన్నత స్థాయిలకు చేర్చమని వేడుకుంటున్నాం నా తండ్రి. నీ సహాయాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి మరొకసారి క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత ప్రతి విజ్ఞాపన ఉంచడం జరిగింది. ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి.
అనారోగ్యం ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. శారీరకంగా మానసికంగా ఒత్తిడిలో నేను బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ సహాయం లేకుండా నా తండ్రి ప్రభువాన్ని మొరపెట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ దిక్కు లేక నా తండ్రి నీవే దిక్కు ఉండి దేవాన్ని మొరపెట్టుకొని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క హృదయాన్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి నిండారులుగా వాళ్ళకి నా తండ్రి అభివృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. మరొకసారి నా తండ్రి నీ రాకడ సమయం కనుక ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదింపు చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకుని పొందుకొంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.